అక్షహృదయము అనేటువంటిది ఒక మంత్ర విద్య. ఈ విద్యను నలమహారాజు ఒక ఋషి దగ్గర, ఋతుపర్ణుడు అనే ఋషి దగ్గర నేర్చుకున్నాడు. ఈ విద్య యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ మంత్ర విద్య ద్వారా ఇది ఎవరైతే నేర్చుకుంటారో వారు ఎంతటి మహావృక్షము దగ్గరికైనా వెడితే ఆ వృక్షానికి ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని పుష్పాలు ఉన్నాయి, ఎన్ని ఫలాలు ఉన్నాయి అనేటువంటిది లెక్క పెట్టకుండా వితిన్ సెకండ్స్లో చెప్పగలుగుతారు. అలాంటి మహామంత్ర విద్య నేర్చుకున్నాడు కాబట్టే నలమహారాజు తన యుద్ధంలో ఓడిపోయిన రాజ్యాలను కూడా జూదపు ఆట ఆడి ఆ రకంగా తిరిగి తన రాజ్యాన్ని తను సంపాదించుకోగలిగాడు అని మహాభారతంలో మనకు తెలియవస్తున్న అంశము. జై గురుదేవ.